ఈ స్కూల్ అంటే వందల మంది స్టూడెంట్లు 10-15 మంది టీచర్లు ఉంటారు. పొద్దుగల ప్రార్థన అయిపోగానే పోరలంతా ఎవల తర్తిలాలు కూకుంటారు. సార్లు మేడాలు టైం టేబుల్ ను బట్టి ఆ తర్తులకు పోయి పాఠాలు చెప్తారు. ఇక పగటిలి అందరు ఒక్కతాన కూకొని బువ్వ తింటారు. అటెన్క మళ్ళా క్లాసులకు పోవుడే. డ్రిల్ పీరియడ్ లా ఆటలాడుకుంటారు. అన్ని స్కూళ్ళల్లో ఇట్లనే ఉంటది. అవన్నీ ఒక లెక్క, గీ ఒక్క బడి ఇంకో లెక్క. రైట్. ఆయమ్మ గంట కొడుతుంది. పోరలంతా ప్రార్థన కురుకొస్తారేమో అనుకుంటే ఎవ్వరు వస్తలేరు. అగో ఓ బుజ్జిని వాళ్ళ నాయన బండి మీద తీసుకొస్తున్నాడు. ఆల్చంగా వస్తుందేమో అనుకునేరు. ఈడ చదువుకునేది గీ బుజ్జి ఒక్కతే. ఖమ్మం జిల్లా నారపునేని పల్లెలా ఒక్కతే స్టూడెంట్, ఒక్కరే టీచరు, ఒక్క ఆయమ్మ. ఇంగ్లీష్ మీడియమే చెప్తది, తెలుగు మీడియమే చెప్తది, హిందీ, గణితం, సామాన్యం, సాంఘికం అన్ని సబ్జెక్టులు మేడం ఒక్కతే చెప్తది. బుజ్జి చూడుండ్రి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో. 4వ తరగతి చదువుతుంది ఇప్పుడు. మున్పు 100కు మీదనే ఉండేనట పిల్లలు. కొందరు గురుకులాల బాట పట్టుడు, ఇంకా కొందరు ప్రైవేట్ స్కూళ్ళకు పోవుడుతోటి ఇంత ఎవ్వరు లేకుండా ఇండ్రు. సమ్మర్ హాలిడేస్లో 15 days ఇంటింటికి తిరిగాను. బడిబాట కింద అందరూ మాతో పాటు ఎంఈఓ గారు కూడా అందరూ వచ్చారండి. కానీ మోటివేట్ కావట్లేదు. నాకు మెయిన్గా రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నారు. మా పోరలను గవర్నమెంట్ బల్లే చదివిస్తామా, తోటోళ్ళంతా ప్రైవేట్ కు పోతుంటే మా పిల్లగాండ్లకు నాదాను కాదా అంటున్నట. మరి నువ్వు సుతా ఏరతానికి పోక ఈడనే ఎందుకు చదువుతున్నావని బుజ్జిని అడిగితే, ప్రభుత్వ పాఠశాలలో చదివే రాష్ట్రపతులైన వారున్నారు, సైంటిస్టులు ఉన్నారు, ప్రజల క్షేమం కోసం అహరహం కృషి చేస్తున్న రాజకీయ నాయకులు ఉన్నారు. వారెవ్వా పెద్ద పెద్దోళ్ళంతా సర్కార్ బళ్ళనే చదివిండ్రు. నేను సుతా వాళ్ళంతా దాన్నైతా అంటుంది. పద్యాలు చూడుండ్రి గనగన గంట మోగినట్టు ఎట్లా చెప్తుందో. తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతన్ బోనితిన్, నీవు నా ఇల్లం బంధు నిలిచి జృంభణముగా నుప్పుల్సు శబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. ఊరంతా పోరలను ప్రైవేట్లకు తోలితే నువ్వెందుకు సర్కార్ బడిలనే ఉంచినవని బుజ్జోళ్ళ నాయన అడిగితే, ఆ పాప ఒక్కటి కూడా స్కూల్కు వెళ్ళకపోతే స్కూల్ మూత పడిందంటే మళ్ళీ తెరిపించడం చాలా కష్టం. ఆయనతో ఒక్క బుజ్జి సుతా పోతే బడే మూసేసే కథ అవుతుంది. కాబట్టి బడిని కాపాడటానికి తోలుతుండట. వచ్చేడు అమ్మా నాయనలతో మాట్లాడి ఇంకింత మందిని షెరిగి చేపిస్తామంటున్నాడు కాక. బడి చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో. సరిపోను అర్రలు, టాయిలెట్లు అన్ని సవలతులున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ మోజులకెంచి ఎన్నడు బయటికి వస్తారో గానీ అందరు చదువుకోవాలని ఒక్క స్టూడెంట్ ఉన్నా సుత బడిని మూయకుండా లక్షలు ఖర్చు పెడుతున్న సర్కార్ను సుత తారీఫ్ చేయాల్సిందే.